చేశారు. బీజేపీ గవర్నమెంట్ ఎంత చేసినా కానీ ఎవరు కూడా తల వంచకుండా ఈసీ అప్పారావుకి సపోర్ట్ చేసి ఇక్కడున్న దళిత బహుజన ప్రజా సంఘాలన్నీ కూడా అవమానించింది. మరి ఆ రోజుల్లో మరి సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలరు ఎంతో పేదవాడు, ఎంతో దళితుడు, పేద వర్గాల్లో నుండి ఒక అబ్బాయి పిహెచ్డి పూర్తి చేస్తుంటే ఆయన మీద అనేక వేధింపులు చేసి ఆయనకి మనశ్శాంతి లేకుండా అతను చచ్చిపోయే విధంగా ఏర్పాటు చేసిన ఈసీ అప్పారావుని సస్పెండ్ చేయకుండా అతన్ని కొనసాగిస్తూ అవసరమైతే ఆ ఒక్క కార్యక్రమాల్లో అనేక స్టూడెంట్స్ని ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసి కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి బైకాట్ చేశారు. వాళ్ళకే మద్దతు తెలిపింది. కానీ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉన్న పేద ప్రజల కోసం ఎవరు కూడా రక్షణ కలపకుండా ఇచ్చేసి ఎంతో దారుణంగా వ్యవహరించింది. రానున్న రోజుల్లో బీజేపీలకి సపోర్ట్ చేయకుండా బీజేపీకి ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేసి మనందరం కూడా పేద వర్గాలకు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీలకే న్యాయం చేసే వారికి పోరాడాలి. వాళ్ళని గెలిపించుకొని మన యొక్క ఆశయాల్ని, మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి మనం ముందుకు తీసుకెళ్లాలని తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి వేముల రోహిత్కి నివాళులర్పించి ఆయన్ని మనం మర్చిపోకుండా నివాళులర్పించు అర్పించినందుకు అందరూ కూడా జేబీఎం వెళ్తూ నాకే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జేబీఎం వెళ్తూ ముగిస్తున్నాం.